హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే పద్మజ చుండూరు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ ఎన్ఎస్డిఎల్. సో పద్మ చుండూరు వచ్చి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ ఏదైతే ఎన్ఎస్డిఎల్ ఉందో దీనికి సంబంధించి ఎండి అండ్ సిఇఓ అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏఎస్టీసీ హ్యాస్ అపాయింటెడ్ వినోద్ అగర్వాల్ యాజ్ ఇట్స్ ప్రెసిడెంట్. ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏఎస్టీసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి తన అధ్యక్షుడు ప్రెసిడెంట్గా వినోద్ అగర్వాల్ని అయితే నియమించింది. సునీల్ కటారియా ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ ఐఎస్ఏ. మనకి ఐఎస్ఏ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వైజర్స్కి సంబంధించి చైర్మన్గా సునీల్ కటారియా అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ అమీష్ మెహతా అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ క్రిసిల్. సో క్రిసిల్కి సంబంధించి కొత్త ఎండి అండ్ సిఇఓగా అమీష్ మెహతా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ బీసీ పట్నాయక్ హ్యాస్ టేకెన్ ఛార్జ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఏదైతే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో దాని యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్గా బీసీ పట్నాయక్ అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ అలోక్ సహాయ్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్. అలోక్ సహాయ్ వచ్చి ఇండియన్ స్టీల్ అసోసియేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ సంజయ్ భార్గవ టు హెడ్ ద స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా. మనకి భారతదేశంలో స్టార్లింక్ సంబంధించి శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్కి సంబంధించి అధిపతిగా సంజయ్ భార్గవ అయితే నియమితులయ్యారు. కాయిన్ డీసీఎక్స్ అపాయింటెడ్ అమితాబ్ బచ్చన్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ టు రైజ్ ద క్రిప్టో అవేర్నెస్. సో క్రిప్టో అవగాహన పెంచడం కోసం కాయిన్ డీసీఎక్స్ అమితాబ్ బచ్చన్ అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఎరిక్ బ్రగాంజా అపాయింటెడ్ యాజ్ ద సీమా ప్రెసిడెంట్. సీమా అధ్యక్షునిగా ప్రెసిడెంట్గా మనకి ఎరిక్ బ్రగాంజా అయితే నియమితులయ్యారు. సీమా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్. నెక్స్ట్ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, షార్ట్ ఫామ్లో లైఫ్ అని పిలుస్తారు. లైఫ్ అంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ హ్యాస్ బీన్ ఫెలిసిటేటెడ్ విత్ ద 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డ్. సో ఈ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్నే ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఏ అవార్డ్ని మనకి ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు అంటే రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ని పిలుస్తారు, లేదా రైట్ లైవ్లీహుడ్కి గల మరొక పేరు ఏంటి అంటే ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్. సో ఈ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ లైఫ్కి సంబంధించి 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డు ఏదైతే ప్రత్యామ్నాయ నోబెల్ బహుమతిగా పిలువబడుతున్న రైట్ లైవ్లీహుడ్ అవార్డు అయితే లభించడం జరిగింది. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యుఎస్ఐబిసి హ్యాస్ చూజన్ శివనాథర్ అండ్ మల్లికా శ్రీనివాసన్ యాజ్ ద రిసిప్టెంట్ ఆఫ్ 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్. సో ఏదైతే యుఎస్ఐబిసి ఉందో యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ దాని యొక్క 2021 గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకి మనకి శివనాథర్ అలాగే మల్లికా శ్రీనివాసన్ ఇద్దరిని కూడా ఎంపిక చేయడం అయితే జరిగింది. ఎం వెంకయ్యనాయుడు ప్రజెంటెడ్ ద లోకప్రియ గోపీనాథ్ బార్దోలి అవార్డ్ విన్నర్స్. ఓకే, మనకి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు లోకప్రియ గోపీనాథ్ అవార్డుని అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ అవార్డు ముగ్గురికి వచ్చింది. ఎమినెంట్ రైటర్ మనకి నిరోధ్ కుమార్ బరువా, అలాగే అస్సాం బ్రాంచ్ ఆఫ్ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అండ్ షిల్లాంగ్ ఛాంబర్ కోయర్. ఓకే, ఎం వెంకయ్యనాయుడు గారు మనకి లోకప్రియ గోపీనాథ్ బార్దోలి అవార్డుని అయితే మనకి విజేతలను ప్రకటించడం జరిగింది. అవార్డు ముగ్గురికి ఇచ్చారు. ఒకటి ప్రముఖ రచయిత నిరోధ్ కుమార్ బరువా, అలాగే కస్తూరి గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ అస్సాం శాఖకి సంబంధించింది, అలాగే మనకి షిల్లాంగ్ ఛాంబర్ కోయర్. ఓకే, సో ఈ ముగ్గురికి కూడా మనకి అవార్డ్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ నోబెల్ ప్రైజ్కి సంబంధించి నేను ఆల్రెడీ స్ట్రాటజీకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఎకనామిక్స్ ప్రైజ్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా ఇచ్చిన తర్వాత కంప్లీట్ మొత్తం ప్రైజెస్ విన్నర్స్ డీటెయిల్స్ అలాగే వాళ్ళకి అవార్డు ఎందుకు ఇచ్చారో అలాగే వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్తో సహా స్టోరీస్తో వీడియోస్ చేస్తాను. సో ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో ఆ వీడియో సపరేట్గా చేస్తాను కాబట్టి మళ్ళీ దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. ప్రొఫెసర్ ఎరిక్ హనుషేక్ అండ్ డాక్టర్ రుక్మిణి బెనర్జీ అవార్డెడ్ ద 2021 ఎయిదాన్ ప్రైజ్. ఓకే, మనకి ప్రొఫెసర్ ఎరిక్ హనుషేక్ డాక్టర్ రుక్మిణి బెనర్జీ ఇద్దరికి కూడా 2021 ఇదాన్ బహుమతి అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఆథర్డ్ బై ద ఓల్ సోయింకా. ఓకే, క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే ఓల్ సోయింకా.
నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ హ్యాస్ టాప్డ్ ద ఐఏఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ఫర్ ద 10th కాన్సిక్యూటివ్ ఇయర్. ఓకే, వరుసగా 10వ మనకి హురున్ ఇండియా రిచ్ లిస్ట్లో ముఖేష్ అంబానీ మనకి టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి శివనాథరన్ ఫ్యామిలీ, హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించి శివనాథర్ ఫ్యామిలీ అయితే థర్డ్ పొజిషన్లో నిలవడం జరిగింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ వరుసగా 10వ సంవత్సరం ఐఏఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 2వ స్థానంలోనూ, శివనాథర్ అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీకి సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో ఇది థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. ప్రొఫెషనల్ బాక్సర్ మానీ పాక్వియానో అనౌన్స్డ్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ బాక్సింగ్. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మానీ పాక్వియావో బాక్సింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్ టీమ్ ప్లేడ్ దర్ ఫస్ట్ ఎవర్ పింక్ బాల్ టెస్ట్ అగైనెస్ట్ ద ఆస్ట్రేలియా. సో భారత మహిళా క్రికెట్ జట్టు ఏదైతే ఉందో ఆస్ట్రేలియాపై మొట్టమొదటి పింక్ బాల్ టెస్ట్ అయితే రీసెంట్గా ఆడడం జరిగింది. సో భారత మహిళా జట్టు పింక్ బాల్ టెస్ట్ మనకి ఏ దేశం పైన ఆడింది అని అడిగితే కనుక ఆస్ట్రేలియా. నెక్స్ట్ బీరేంద్ర లక్రా అండ్ ఎస్వి సునీల్ అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ హాకీ. సో బీరేంద్ర లక్రా మరియు ఎస్వి సునీల్ అంతర్జాతీయ హాకీ నుండి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండియన్ మెన్స్ టేబుల్ టెన్నిస్ టీమ్ క్లెయిమ్డ్ ద బ్రాంజ్ మెడల్ ఆఫ్టర్ బీటింగ్ ఇరాన్ 3-1 ఇన్ ద ఏషియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఇన్ దోహా, ఖతర్. సో దోహా, ఖతర్లో ఇటీవల మనకి ఏషియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ అయితే జరిగింది. దీంట్లో మనకి క్వార్టర్ ఫైనల్స్లో ఇరాన్తో మనకి 3-1 చారాతో ఇరాన్ టీంని ఓడించి భారత పురుషుల టేబుల్ టెన్నిస్ జట్టు వచ్చి కాంస్య పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. అంతకుముందు మనకి సౌత్ కొరియాతో అయితే ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ 2021 డ్యూరాన్ కప్ వాజ్ ద 130th ఎడిషన్ అండ్ విన్నర్ ఈజ్ ఎఫ్సి గోవా అండ్ రన్నర్ ఈజ్ మొహమ్మద్దీన్ స్పోర్టింగ్. 2021 సంవత్సరం నుంచి డ్యూరాన్ కప్ అనేది ఏ క్రీడకి సంబంధించిన ట్రోఫీ అంటే ఫుట్బాల్కి సంబంధించిన ట్రోఫీ. ఈ సంవత్సరం 2021లో ఏ ఎడిషన్ జరిగింది అంటే 130వ ఎడిషన్ అయితే జరిగింది. ఈ సంవత్సరం ఎవరు గెలుచుకున్నారు అంటే ఎఫ్సి గోవా టీం అయితే గెలుచుకుంది. రన్నర్ వచ్చి మొహమ్మద్దీన్ స్పోర్టింగ్. స్మృతి మాంద్నా becomes the first Indian woman to score a test 100 on Australian soil. మనకి స్మృతి మాంద్నా ఇండియన్ ఉమెన్ టీం క్రికెట్ టీం ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆస్ట్రేలియన్ మట్టిపై మనకి సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించడం జరిగింది. నెక్స్ట్ మాగ్నస్ కార్ల్సన్ విన్స్ ద మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ టైటిల్. మనకి మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ టైటిల్ను మాగ్నస్ కార్ల్సన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ స్మాష్డ్ ద వరల్డ్ రికార్డ్ ఇన్ ద ఫైనల్ టు విన్ ద గోల్డ్ ఇన్ ద మెన్స్ 50 మీటర్ రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్ అట్ ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఇన్ లిమా, పెరూ. మనకి ఇటీవల పెరూలోని లిమాలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో ఫైనల్లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ వచ్చి స్వర్ణ పథకం గెలుచుకోవడం జరిగింది. 8th edition of India-Sri Lanka bilateral joint exercise Mitrasiddhi 21 is scheduled to take place at Combat Training School Ampara in Sri Lanka from October 4 to 15. సో మనకి 8వ ఎడిషన్ ఏదైతే శ్రీలంక మరియు ఇండియా మధ్య ద్వైపాక్షిక ఉమ్మడి విన్యాసమైన మిత్రశక్తి అక్టోబర్ 4 నుండి 15, 2021 దాకా అయితే మనకి జరగనుంది. ఎక్కడ అంటే శ్రీలంకలోని అంపారాలోని కాంబాట్ ట్రైనింగ్ స్కూల్లో అయితే ఇదైతే జరగనుంది. సో మిత్రశక్తి 21. ఓకే, మిత్రశక్తి 21 అంటే 2021 కదా. సో మనకి ఆ విధంగా 21 అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మనకి 8th ఎడిషన్. సో ఇది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది? మిత్రశక్తి అనేది ఇండియా మరియు శ్రీలంక. సో జనరల్గా మనకి పక్కన ఉన్న వాళ్ళతోనే కదా ఎక్కువ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. సో ఇండియాకి మనకి కింద బాటంలోనే శ్రీలంక అనేది ఉంటుంది. సో కానీ పక్కనే ఉంది కాబట్టి మనకి మిత్రుడు అని అనుకోవచ్చు. సో మిత్ర అంటే ఇండియా మరియు శ్రీలంక. ఇండియా అండ్ ఆస్ట్రేలియా హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 4th ఎడిషన్ ఆఫ్ మ్యారిటైమ్ సిరీస్ ఆస్ ఇండెక్స్. మనకి సముద్ర సిరీస్ ఆస్ ఇండెక్స్ యొక్క 4వ ఎడిషన్లో భారత్ మరియు ఆస్ట్రేలియా అయితే పాల్గొనడం జరిగింది. ఇది పేరులోనే ఉంది. ఆస్ ఇండెక్స్ అంటే ఏయుఎస్ ఆస్ట్రేలియా, ఐఎన్డి ఇండియా, ఈఎక్స్ అంటే ఎక్సైజ్. ఆస్ట్రేలియా ఇండియా మధ్యలో జరిగే ఎక్సైజ్. 5th edition of India-Japan Maritime Bilateral Exercise JIMEX was held in Arabian Sea from 6th to 8th October 2021. భారతదేశం 5వ ఎడిషన్ జపాన్ సముద్ర ద్వైపాక్షిక విన్యాసం జిమ్మెక్స్ 2021 అనేది అక్టోబర్ 6 నుండి 8 వరకు అరేబియా సముద్రంలో అయితే జరిగింది. సో ఇది కూడా పేరులోనే ఉంది. జిమ్మెక్స్, జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మ్యారిటైమ్, ఈఎక్స్ అంటే ఎక్సైజ్.
The Union Minister for Health and Family Welfare Manshwik Mandavia launched the iDrone, a drone-based vaccine delivery model for Northeast states. Okay, iDrone has been developed by the Indian Council of Medical Research (ICMR). iDrone stands for ICMR's Drone Response and Outreach in Northeast. ఓకే, మనకి ఏదైతే ఈశాన్య రాష్ట్రాల కోసం డ్రోన్ ఆధారిత వ్యాక్సిన్ డెలివరీ మోడల్ ఐడ్రోన్ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అయితే ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఐడ్రోన్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఐడ్రోన్ ఎవరు అభివృద్ధి చేశారో అంటే ఐసీఎంఆర్ డెవలప్ చేసింది. ఐడ్రోన్లో ఆ ఐడ్రోన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఐసీఎంఆర్ యొక్క డ్రోన్ రెస్పాన్స్ మరియు నార్త్ ఈస్ట్లో అవుట్ రీచ్. ఓకే, మనకి డ్రోన్ రెస్పాన్స్ అండ్ అవుట్ రీచ్ ఇన్ నార్త్ ఈస్ట్ అనేది మనకి ఐడ్రోన్ యొక్క ఫుల్ ఫామ్. సో మెయిన్గా ఇంగ్లీష్ ఫాలో అవ్వండి. Next, Reserve Bank of India has granted the National Asset Reconstruction Company NARCL the license register as a Asset Reconstruction Company ARC. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే NARCL ఉందో మనకి ఆస్తి పునర్నిర్మాణ సంస్థ ఏఆర్సీగా నమోదు చేయడానికి అయితే లైసెన్స్ మంజూరు చేయడం జరిగింది. సో ఇటీవల మనకి ఏఆర్సీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీగా రిజిస్టర్ అయిన కంపెనీ ఏది అని అడిగితే కనుక NARCL, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. Kotak Bank gets the approval from the government to collect the direct and indirect taxes. Kotak Bank ఏదైతే ఉందో మనకి ప్రత్యక్ష పరోక్ష పన్నులు వసూలు చేయడానికి ప్రభుత్వం నుండి ఆమోదం అయితే పొందడం జరిగింది. సో జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇలా రకరకాల ట్యాక్సెస్ అనేవి మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్లో కొన్ని వాటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ ద్వారా మనం అయితే చెల్లించే అవకాశం అయితే కల్పిస్తుంది. Center declares the Chacha Chaudhary as the official mascot of Namami Ganga Mission. సో నమామి గంగా మిషన్ యొక్క అధికారిక చిహ్నంగా మనకి చాచా చౌదరిని అయితే కేంద్రం ప్రకటించడం జరిగింది. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఫ్లాగ్ ఆఫ్ ఆల్ ఇండియా కార్ ర్యాలీ సుదర్శన్ భారత్ పరిక్రమ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG ఆన్ October 2, 2021 as a part of Azadi Ki Amrit Utsav to celebrate the 75th year of Indian independence. భారత స్వతంత్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా October 2, 2021 జాతీయ భద్రతా దళాల ఆల్ ఇండియా కార్ ర్యాలీ సుదర్శన్ భారత్ పరిక్రమను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ప్రారంభించడం జరిగింది. The first consignment of geographical indication GI tagged sweet dish Mehindana from Bardhaman, West Bengal has been exported to the Kingdom of Bahrain. భౌగోళిక సూచిక పొందిన మొట్టమొదటి వెస్ట్ బెంగాల్లోని బర్ధమాన్ నుండి తీపి వంటకం అయిన మిహిదానా వచ్చి బహ్రెయిన్ దేశానికైతే ఎగుమతి చేయడం జరుగుతుంది. A variety of rice widely grown in Wada in the Palghar district has been given a geographical indication tag. సో పాల్ఘర్ జిల్లాలోని వాడాలో విస్తారంగా పండించిన వరికి భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించడం జరిగింది. వెటర్నరీ టెలివిజన్ యాక్టర్ ఘనశ్యామ్ నాయక్, who was famous for his role as Nattu Kaka in the TV series తారక్ మెహతా కా ఉల్టా చష్మా has passed away recently. టీవీ సిరీస్ మనకి తారక్ మెహతా కా ఉల్టా చష్మా ఏదైతే ఉందో దాంట్లో నట్టు కాక పాత్రలో సుపరిచితులైన ప్రముఖ టెలివిజన్ నటుడు ఘనశ్యామ్ నాయక్ గారు రీసెంట్గా కన్నుమూయడం జరిగింది. నెక్స్ట్, అటల్ బిహారీ వాజ్పేయి ఫార్మర్ ప్రైవేట్ సెక్రటరీ శక్తిసింహ పాసెస్ అవే. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన శక్తిసింహ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. అరవింద్ త్రివేది, బెస్ట్ నోన్ ఫర్ హిజ్ రోల్ యాజ్ రావణ ఇన్ రామాయణ, పాసెస్ అవే. మనకి రామాయణ సీరియల్లో రావణ పాత్రకు ప్రసిద్ధి చెందిన అరవింద్ త్రివేది రీసెంట్గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, నజ్లా బౌడెన్ రోమ్తాన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తునీషియా. తునీషియా దేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా నజ్లా బౌడెన్ రోమ్తాన్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్, వరల్డ్ ఎక్స్పో 2020 హ్యాస్ బీన్ organized at Dubai in the United Arab Emirates from October 1st, 2021 to 31st March 2022. The main theme of Dubai Expo 2020 is Connecting Minds, Creating the Future. వరల్డ్ ఎక్స్పో 2020 అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో అక్టోబర్ 1 నుండి 31 మార్చ్ 2022 వరకు అయితే నిర్వహించబడుతుంది. సో ఇందులో ఇండియన్ పెవిలియన్ కూడా రీసెంట్గా మనకి ఇనాగ్రేషన్ చేశారు. సో ఈ దుబాయ్ ఎక్స్పో 2020 యొక్క థీమ్ వచ్చి కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్. Prime Minister of Ethiopia Abiy Ahmed has been sworn in as the second 5-year term. ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ రెండవ 5 ఏళ్ల కాలానికి ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వరల్డ్ లార్జెస్ట్ ఖాదీ నేషనల్ పార్క్ హోస్టెడ్ ఇన్ లేహ్ లడాక్. ప్రపంచంలోని అతిపెద్ద ఖాదీ జాతీయ జెండా లడాక్లోని లేహ్లో అయితే మనకి ఎగరవేయబడడం జరిగింది.
The Union Ministry of Law and Justice Kiran Rijiju has inaugurated the first Sports Arbitration Center of India at Ahmedabad in Gujarat. గుజరాత్లోని అహ్మదాబాద్లో భారతదేశం యొక్క మొట్టమొదటి స్పోర్ట్ ఆర్బిట్రేషన్ సెంటర్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే ప్రారంభించారు. Tax Inspector Without Borders TAWB has launched its program in Seychelles. India has been chosen as the partner administration for the program. So Tax Inspectors Without Borders, okay, Tax Inspectors Without Borders అనే ప్రోగ్రామ్ అయితే సీచెల్స్లో ప్రారంభమవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించి భాగస్వామికి సంబంధించి భారతదేశం అయితే ఎంపిక చేయబడింది. ఓకే, పార్ట్నర్ అడ్మినిస్ట్రేటర్గా మనకి ఇండియా అయితే ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బార్డర్స్ సీచెల్స్ ప్రోగ్రామ్కి అయితే ఎన్నికైంది. Vice President M. Venkaiah Naidu has inaugurated the Mahabahu Brahmaputra River Heritage Center in Guwahati in the state of Assam. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో మహాబాహు బ్రహ్మపుత్ర నది వారసత్వ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అయితే ప్రారంభించారు. సెంటర్ అప్రూవ్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ 7 PM మిత్ర పార్క్స్ ఇన్ 5 years. ఓకే, రానున్న 5 సంవత్సరాల్లో 7 PM మిత్ర పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. సో పిఎం మిత్ర ఫుల్ ఫామ్ ఏంటి అంటే పిఎం ప్రైమ్ మినిస్టర్, మిత్ర అంటే మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపరెల్ పార్క్స్. నెక్స్ట్, కంగనా రనౌత్ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 1 district 1 product స్కీమ్. ఓకే, మనకి కంగనా రనౌత్ ఏదైతే బాలీవుడ్ యాక్టర్స్ ఉన్నారో యూపీ యొక్క ఉత్తరప్రదేశ్కి యొక్క 1 district 1 product ODOP స్కీమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అయితే ఎన్నికయ్యారు. హిమాచల్ ప్రదేశ్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ టు బిగిన్ ద ఆర్గనైజ్డ్ కల్టివేషన్ ఆఫ్ దాల్చినీ. ఓకే, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ వచ్చి దాల్చినీ వ్యవస్థీకరణ సాగుకు సంబంధించి ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా, ఓకే, దాల్చినీ ఆర్గనైజ్డ్ కల్టివేషన్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ అయితే నిలవడం జరిగింది. వైట్ ఆనియన్ ఆఫ్ అలీబాగ్ ఇన్ మహారాష్ట్ర రాయగఢ్ డిస్ట్రిక్ట్ వాజ్ గివెన్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. ఓకే, మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో అలీబాగ్ యొక్క తెల్ల ఉల్లిపాయ, ఓకే, తెల్ల ఉల్లిపాయలు వస్తూ ఉంటాయి కదా, అది కట్ చేసినప్పుడు ఎక్కువగా మనకి కంట్లో నీరు కూడా రాదు. నార్మల్ ఉల్లిపాయని కట్ చేసినప్పుడు ఒక కంట్లో నుండి వాటర్ వస్తుంది కదా, సో ఈ వైట్ పాయ్ కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. సో అలీబాగ్ యొక్క తెల్ల ఉల్లిపాయకి సంబంధించి భౌగోళిక సూచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే లభించింది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మహారాష్ట్రలోని రాయగఢ్. ఇండియాస్ ఫస్ట్ ఈ ఫిష్ మార్కెట్ యాప్ ఫిష్ వాలే లాంచ్డ్ ఇన్ అస్సాం. భారతదేశంలో మొట్టమొదటి ఈ ఫిష్ మార్కెట్ యాప్ అయిన ఫిష్ వాలేను అస్సాం రాష్ట్రంలో అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇంపార్టెంట్ డేస్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్, అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం 1 అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. 2021 ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి మనకి డిజిటల్ ఈక్వల్ ఫర్ ఆల్ ఏజెస్. ఓకే, డిజిటల్ ఈక్విటీ ఫర్ ఆల్ ద ఏజెస్. నెక్స్ట్, వరల్డ్ వెజిటేరియన్ డే, ప్రపంచ శాకాహార దినోత్సవం మనకి 1 అక్టోబర్ 1 అక్టోబర్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ కాఫీ డే, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం 1 అక్టోబర్న జరుపుకుంటాం. వరల్డ్ డే ఆఫ్ ఫార్మ్డ్ యానిమల్స్, వ్యవసాయ జంతువుల కోసం ప్రపంచ దినోత్సవం 2 అక్టోబర్న అయితే జరుగుతుంది. అలాగే 2 అక్టోబర్ మనకి గాంధీ జయంతి కూడా జరుపుకుంటాం కదా. నెక్స్ట్, 67th నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్. ఓకే, 67వ జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు మనకి 2 నుండి 8, ఓకే, 2 to 8 అక్టోబర్ అయితే మనకి నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్. వరల్డ్ స్పేస్ వీక్, ప్రపంచ అంతరిక్ష వారం వచ్చి 4 to 10, ఓకే, అక్టోబర్ 4 నుండి 10 దాకా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి ఉమెన్ ఇన్ స్పేస్. వరల్డ్ హ్యాబిటెంట్ డే, వరల్డ్ హ్యాబిటెంట్ డే ప్రపంచ ఆవాస దినోత్సవం ఎగ్జాక్ట్గా ఏ రోజున జరుపుకుంటాం అంటే ఫస్ట్ మండే ఆఫ్ అక్టోబర్. ఓకే, సో యాక్చువల్గా ఈ ఇయర్ అయితే అక్టోబర్ 4వ తారీఖున అయితే జరుపుకోవడం జరిగింది. కానీ అక్టోబర్ నెలలో వచ్చి మొదటి సోమవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మనకి వరల్డ్ హ్యాబిటెంట్ డే జరుపుకుంటాం. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చి యాక్సిలరేటింగ్ అర్బన్ యాక్షన్ ఫర్ ఏ కార్బన్ ఫ్రీ వరల్డ్. నెక్స్ట్, గంగా రివర్ డాల్ఫిన్ డే. ఓకే, గంగా నది డాల్ఫిన్ డేకి సంబంధించి 5th అక్టోబర్ అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వరల్డ్ టీచర్స్ డే, ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, మనకి నేషనల్ జాతీయ టీచర్స్ డే అయితే మనకి 5th సెప్టెంబర్ జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే జ్ఞాపకార్థంగా అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం వరల్డ్ టీచర్స్ డే అయితే మనకి అక్టోబర్ 5వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది, 5th అక్టోబర్న. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈ అక్టోబర్లో 1 నుండి 31 దాకా కూడా మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అవగాహన దినోత్సవం మనకి అక్టోబర్ 1 నుండి 31 దాకా అయితే ఈ నెలలో జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ కాటన్ డే, ప్రపంచ పత్తి దినోత్సవం 7th అక్టోబర్ 7 అక్టోబర్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది.
ఓకే, ఇది మనకి అక్టోబర్ మొదటి వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. సో అక్కడ నుండి మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేదా లింక్ వర్క్ అవ్వకపోతే కనుక డైరెక్ట్గా ఈ యాప్స్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీస్ మీరు సెర్చ్ చేసి అయితే జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.